రైట్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతోంది? స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? నిజంగానే రాజకీయ ఒత్తిళ్లు ఆయన పైన పనిచేస్తున్నాయా? ఈ విషయాలన్నీ వాటి డిబేట్లో మాట్లాడదాము. స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు. నమస్కారం అండి నిఖిల్ రావు గారు. నమస్తే. సో నిఖిల్ గారు, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు జూలై 31న 3 నెలల గడువు ఇచ్చింది. సో ఆ గడువు అయిపోయింది, అక్టోబర్ 31కే గడువు అయిపోయింది. స్టిల్ ఇవాళ కేసు ఏ దశలో ఉంది అంటే విచారణ దశలో, ఎవిడెన్స్ సేకరిస్తున్నాము అని చెప్పేటువంటి దశలోనే ఉంది. ఎందుకు ఇంత తాత్సారం జరుగుతోందంటారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. గతంలో అనేక సార్లు అనేక పార్టీలలో ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీకి పోయినరు. దాంట్లో రాజ్యాంగంలో అనేక నిబంధనలు ఉన్నాయి. నిబంధనలకు లోబడి కొన్నిసార్లు పోయినరు, నిబంధనలకు లోబడకుండా కూడా కొన్నిసార్లు పోయిన పరిస్థితులు దేశవ్యాప్తంగా అనేక సార్లు చూసినాం మనము. ఆ తర్వాత ఎప్పుడైతే 2023లో డిసెంబర్ 3 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, కంప్లీట్ మెజారిటీ ఉన్న తర్వాత కూడా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టుగా కొన్నారు. ఆ తర్వాత ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకుడు, వీళ్ళ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లోక్సభలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉంటారంటే, పార్టీ డిఫెక్షన్స్ మీద అనేక ప్రసంగాలు, అనేక ఉపన్యాసాలు తను ఇస్తూ ఉంటారు. స్వయంగా ఉపన్యాసాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో కాపీ ఇది. వాళ్ళ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 23లో స్వయంగా ఏం చెప్తారంటే, వీ ప్రామిస్ టు అమెండ్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్స్ అండ్ ఆటోమేటికల్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ స్థాయి మేనిఫెస్టోలో చెప్తుంది. రాహుల్ గాంధీ గారు దీన్ని మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఒక రకంగా చెప్తా ఉంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ పార్టీని ఇంకో రకంగా నడుపుతూ ఉంటారు, ఎమ్మెల్యేలను తీసుకుంటూ ఉంటారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గతంలో అనేక ఉదాహరణలు 1-2 మనం చూస్తే కనుక, మణిపూర్కు సంబంధించి ఇదే రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ భారతీయ జనతా పార్టీలోకి పోతే, శ్యామ్ కుమార్, నాకు గుర్తున్నంత వరకు తన పేరు, ఆ పార్టీ డిఫెక్షన్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలోకి పోగానే తనకు అటవీ శాఖ మంత్రిగా కూడా చేసిండ్రు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, తనను ఏ రకంగా మా పార్టీ మీద గెలిచిన వ్యక్తిని మీరు మీ పార్టీలోకి తీసుకోవడంతో పాటు మంత్రివర్గంలోకి ఎట్లా తీసుకుంటారని కోర్టుకు పోతే ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయమని ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్ గారు ఇట్లానే తాత్సారం చేస్తూ ఉంటే సుప్రీంకోర్టే ఒక అడుగు ముందుకేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితులు మనం చూసినాము. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ గారు ఆనాడు కోర్టు మెట్లు ఎక్కిండ్రు ఈ రకంగా డిస్క్వాలిఫై చేయాలని. దాని తర్వాత వచ్చిన పరిణామాల్లో వాళ్ళే నిర్ణయం తీసుకొని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టిన తర్వాత తెలంగాణలో అది ఎందుకు అమలు జరగలేకపోతా ఉంది? ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా ఏ రకంగా కొంటా ఉన్నారు మీరు? కొన్న తర్వాత కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మేము కోర్టుకు పోయిన తర్వాత ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయడానికి దాని మీద చర్యలు తీసుకోండి, 90 రోజుల గడువిస్తున్నాము, 3 నెలల గడువిస్తున్నాము అని చెప్పిండ్రు. నిన్న మొన్న అక్టోబర్ 31కి గడువు తీరింది. గడువు తీరిన తర్వాత కూడా మరొక 10 రోజులు వెయిట్ చేసినాం మేము ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో అని. ఇప్పటికి కూడా నిర్ణయం తీసుకోపోగా మళ్ళీ గడువు కావాలని వాళ్ళే అడుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు, రాజ్యాంగ వ్యవస్థలకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇమ్మీడియట్గా ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ మేము ఏమంటున్నాము, మీరు వాళ్ళని మీ పార్టీలోకి చేర్చుకున్నారు, రాజీనామా చేసి ఎన్నికలకు పోండి, మళ్ళీ గెలిచి అఫీషియల్గా బిందాస్గా కూర్చోబెట్టుకోండి, మీ పక్కన మీ పార్టీలో కూర్చోబెట్టుకోండి, మీ పార్టీ నెంబర్ పెంచుకోండి, మేము వద్దనట్లేదు కదా. బై ఎలక్షన్స్కి పోండి, రాజీనామా చేయించండి అని చెప్తా ఉన్నాము. ఒకవేళ చేయించని పక్షంలో మీ కాంగ్రెస్ పార్టీయే మణిపూర్లో ఏ రకంగా అయితే చేసిందో అదే విధంగా అదే కోర్టు తీర్పుని ఈరోజు అనుసరించి సుప్రీంకోర్టు వెరీ సూన్ దాని మీద డిస్క్వాలిఫికేషన్ చేయబోయే పరిస్థితులు చాలా క్లియర్గా కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి అనేక రకాలుగా న్యాయ సంప్రదింపులు మేము చేస్తూ ఉన్నాము. దాదాపుగా జడ్జిమెంట్ అంతా ఒక స్టేజ్కి వచ్చింది. రానున్న సోమవారం రోజు దానికి సంబంధించిన జడ్జిమెంట్ దాదాపుగా వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఈరోజు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పూర్తిగా ఆపాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రేపు పొద్దున మేము వచ్చినా కొన్ని అన్ని పార్టీలు కూడా ఇటువంటివి ఆపి చట్టపరంగా ఏదైనా అలో చేస్తే అది మాత్రమే చట్టానికి లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా ఈ 10 మందిని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలకు పోయి మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది.